హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. ఇప్పుడు మనకి 22వ తారీఖు దసరా ప్రారంభమవుతుంది. శరదృతువులో ఆశ్వీజ మాసంలో పాడ్యమి తిథి నుంచి దశమి వరకు మనకి దసరా మొదలవుతుందండి. చక్కగా అమ్మ ఆరాధనలో అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ఆలయాల్లో అమ్మవారి అలంకారాలు చేస్తూ భక్తులందరూ కూడా కోకొల్లలుగా వస్తూ ఉంటారండి. అలాగే మన ఇంట్లో కూడా అమ్మ ఆరాధన చక్కగా ఓ పీఠం వేసుకొని దానిపైన ఎర్రని వస్త్రం వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోవాలండి. ఫోటో పెట్టుకొని విగ్రహం ఉన్నా కూడా రోజు అభిషేకాలు, పూజలు, అర్చనలు చేసుకుంటూ, అలాగే బాలా త్రిపుర సుందరి అలంకారం రోజు ఒక బాలను పిలిచి బాలకి అలంకారం చేసి వస్త్రము, తాంబూలము, భోజనము, దక్షిణ పెట్టాలండి. 9 రోజులు పెట్టుకుంటే ఇంకా విశేషము. 9 రోజులు చేసుకోలేని వారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో బాలను పిలుచుకోవటం కూడా ఒక ప్రత్యేకత అండి. ఇంకా పోతే సువాసిని పూజ. సువాసిని పూజ చేసుకోవటము ఈ నవరాత్రుల్లో ఒక ప్రత్యేకత. అయితే 9 రోజులు కూడా చేసుకోవచ్చు. లేదు ఒకే రోజు 9 మందిని ముత్తైదుల్ని పిలిచి వారికి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి మన శక్తి అండి జాకెట్ ముక్కైనా పెట్టచ్చు వస్త్రం కింద, లేదు చీర జాకెట్ పెట్టుకోవచ్చండి. అలా 9 మందికి కూడా చక్కగా కాళ్ళు కడిగి పారాణి పెట్టి వారికి అలంకారం చేసి దక్షిణ తాంబూలాదులతో పసుపు కుంకుమ కూడా పెట్టి భోజనం పెట్టాలండి. ఇలా కూడా ఒక పద్ధతి. లేదు ప్రతిరోజు కూడా ఒక ముత్తైదును పిలిచి ఇలా చేసుకోవచ్చండి. మనము 9 రోజులు ఆరాధన చేయలేకపోయినా కూడా ముందు 3 రోజులైనా చేయొచ్చు. లేదు మధ్యలో 3 రోజులైనా చేసుకోవచ్చు. లాస్ట్ 3 రోజులైనా చేసుకోవచ్చండి. దుర్గాష్టమి, మహన్నమి, విజయదశమి ఎలా అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళకి నెలసరి అనేది ఒక ఉంటుంది కదండి, ఋతుక్రమం. అందుకని వారికి అలా వచ్చినప్పుడు అయ్యో నవరాత్రి పూజ చేసుకోవట్లేదని బాధపడే కన్నా ఇలా చేసుకోవటంలో కూడా అమ్మ ఆరాధన చేసుకోవటంలో సంతోషమే ఉంటుందండి. ఇక కలశం అనేది వారి వారి అలవాటుని బట్టి వారి ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు. అఖండం కూడా అంతేనండి. అఖండం పెట్టేసి మనం దాన్ని పట్టించుకోకుండా ఉండకూడదండి. దాన్ని చూసుకుంటూ ఉండాలి. తర్వాత అమ్మవారికి కుంకుమతోటి అర్చన చేసుకుంటే చాలా